వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. నేను మా వారైతే మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ కూతురికి ఓణీల ఫంక్షన్కి అయితే బయలుదేరేసామండి. ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం అంతే తిరుపతి నుంచి దుర్గ సముద్రంలో. మా ఆడబిడ్డ మా చిన్నతోలూరులోనే ఉంటుంది, ఇంకా అక్కడే పక్కనే ఉంటారు. ఇంకా అందుకే బయలుదేరేసినాము. నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యానండి. మా ఆయన వీడియో తీయమని చెప్పాను, తీస్తా అన్నారు. ఇంకా బండిలోనే బయలుదేరినాము. మీకు హోమ్ టూర్ కావాలంటే కామెంట్ చేస్తే హోమ్ టూర్ అయితే ఖచ్చితంగా చేస్తానండి. నేను ఈయన బండ్లో వెళ్తున్నాము. మా ఆడబిడ్డ కొడుకు, మా తమ్ముడు ఇద్దరు బండ్లో వస్తున్నారు వెనకాల. మేము ఫస్ట్ అయితే బయలుదేరేసినాము. వాళ్ళ కోసం వెయిట్ చేసి ఇంకా లేట్ అవుతుంది, మీరు బయలుదేరండి అన్నారు. వాళ్ళకి మాకు ఒక 10 నిమిషాల్లో అంతే, వాళ్ళు వెనకాలే వస్తూ అన్నారు. ఇది వచ్చేసామండి, రీచ్ అయిపోయినాము. ఇక్కడ వచ్చి మా చిన్నత్త వాళ్ళ పొలం అండి. ఆనియన్స్, పాలాకు అవన్నీ వేసున్నారు. ఇది మామిడితోపు అంటున్నా. మామిడితోపు. మా అత్త ఆ పక్క మేకలు మేపుతా ఉంది, మాట్లాడుతున్నాడు మా ఆయన వామతో. ఎందుకోండి ఇదంతా మా అత్త వాళ్ళదే. అరటి చెట్లు అన్నీ ఉన్నాయి, ఇంకా ఇంటి దగ్గర కూడా అన్నీ ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడే వంటలు కూడా చేస్తూ ఉండారండి. మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చి ఈ పక్కే ఉంటారు. వీళ్ళు కొంచెం దూరం అట్లుంటారు మాడితోపుకి. వీళ్ళు వచ్చి ఎదురు బిల్డింగ్లోనే ఉంటారు. వీళ్ళు కూడా ఇల్లు కడుతున్నారండి. మా అత్త వచ్చి ముందు రోజే వచ్చేసింది. ఇదిగోండి అన్నము, సాంబారు, రసము, మజ్జిగ, ఆలు ఫ్రై ఇవన్నీ చేస్తున్నారు. ఇంటి దగ్గరే వంటోళ్ళని పెట్టి చేపిస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఆలు ఫ్రైకి అయితే ఆనియన్ అవి వేయిస్తున్నారు. మా అత్త వచ్చి ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంది, ఏం కావాలి ఏమనేసి, ఎలా చేస్తూ ఉండారు అనేసి. ఇదిగోండి ఆటోలో కూర్చోంది చూడండి. ఈ ఆటో కూడా మా మరిదిదే. ఇంకా మా చిన్నత్తోళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. మేనమామ సాంగ్యం పెట్టాలి కదా, ఇంకా అందుకని అన్ని తట్టగా అయితే రెడీ చేసినాము. ఈ విధంగా మా చిన్నత్త వాళ్ళు, అత్త వాళ్ళ చెల్లెలు వాళ్ళు ఇద్దరు కలిసి పెడుతున్నారు. ఇదిగోండి మా అవ్వ, మా మామ చనిపోయారన్నాను కదా, అప్పుడు మాకు పండగలు లేవని చెప్తున్నాను కదా ఆయన. మా తోటికోడు వాళ్ళ నాన్న, ఆ అబ్బాయి మా చిన్న ఆడబిడ్డ వాళ్ళు పిల్లలు. ఇదిగోండి మా మరిది కూతురు. వీళ్ళది పాప ఎంటుకలు తీసే వీడియో కూడా పెట్టాను కదా. ఇంకా బయట మేకలు 5 మేకలు తెచ్చాడు మా మరిది చాకడానికి. చీకటి అయిపోయింది, లేదా ఇంకా బాగుంటుంది. అరటి చెట్లు అన్నీ ఉన్నాయి. ఇంకా మా ఆయన మా ఇంకో ఆడబిడ్డ వాళ్ళ భర్త మాట్లాడుతున్నారు. మా అత్త మేకలు మేపేదానికి వెళ్ళింది కదా, ఇంకా వెళ్ళి ఇంకా స్నానం చేసి అక్కడ ఇంకా రెడీ అవ్వాలి. ఆమె అరుస్తూ ఉంది ఇంకా వెళ్ళలేదా అనేసి. ఆమె రాకుండా ఎట్లా వెళ్తాము, నువ్వు పోయి ఫస్ట్ రెడీ అవ్వు అనేసి అంటాను. ఇంకా వాళ్ళు రెడీ చేస్తే ఇంకా తట్లకు అన్నీ రెడీగా ఉంది, ఇంకెత్తుకొని వెళ్ళొచ్చు. మా అత్త రామ్ సీతాఫలం ఇచ్చింది తినడానికి. మా ఆడబిడ్డ ఈమె, ఇంకో చిన్న ఆడబిడ్డ కూతురు, వీళ్ళిద్దరు తింటా అన్నారు. నేనైతే వద్దన్నా, నాకు బాగా జలుబు చేస్తునింది, దగ్గుగా ఉన్నిందని నాకు వద్దని చెప్పిన. ఇంక అందుకే వాళ్ళిద్దరు తింటా ఉన్నారు. ఇదే మా చిన్నత్త వాళ్ళూరు. ఇట్లా చూసి తినండి అని అంటున్నాను వాళ్ళని, అందుకే నవ్వుతూ ఉన్నారు. మళ్ళీ మేము తిన్నాక చూపిస్తాంలే అనేసి అంటా ఉంది మా ఆడబిడ్డ. అక్కడక్కడ రియల్ వాయిస్ అయితే పెట్టేస్తాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న ఆమె వచ్చి మా తోటి కోడలు వాళ్ళ అమ్మ. పాపని తీసుకుంటుంది, ఇంకా తట్టలు ఎత్తుకొని పోవాలి కదా అందరము అనేసి పాపని అయితే తీసుకుంటుంది. నేనేమో మా మరిదిని రెడీ అయితే మనం వెళ్దాము అనేసి అంటున్నా. వీడియో తీయమని మా తమ్ముడు అండి, మా ఆడబిడ్డ కొడుకు, వీడియో తీరా అని చెప్తా ఉన్నాను. వీడియోలో నువ్వు కనిపించావంటే పుణ్యం చెప్తాను అంటున్నా.
రండి 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 అర్థమా అడ్డంగా తీయాలా ఓకే ఓకే అర్థం అర్థం అంటే బస్సును కూడా తీసేదా బంధువులు తీరుతున్నారు వాళ్ళని కూడా తీస్తా ఫోన్ ఎవరిని వదల బాగండి ఎవరో కూడా తెలీదు ఆవునే ఫోకస్ చేస్తున్నా నేను కూడా ఫోన్ కల్లా ఆవునే ఫోకస్ చేస్తున్నా నేను కూడా స్టార్ట్ పాడండి ఎవరన్నా పాటన్నా పాడండి అన్ని మంది ఉన్నారా ఆడపాడతారా ఆమె ఏం పాడుతుంది ఆమె ఏం పాడుతుంది అందరూ వెళ్ళండి అందరిని ఇట్లా చేస్తాం అందరిని కవర్ చేస్తాం పోండి మీరు వెళ్ళండి అంటే పక్క వీధే కదా నడిచి వచ్చేసినాము. మా తమ్ముడు అక్కడక్కడ తీశాడు, తీయలేదు అక్కడక్కడ వీడియో. ఇదిగోండి ఇక మిద్దె పైకి అయితే వచ్చేసినాము. తట్లన్నీ ఇక్కడ పెట్టేసాము. వీళ్ళ అమ్మ కూతురు వచ్చి ఫోటో షూట్ చేసుకుంటా అన్నారు. అమ్మాయిని అయితే రెడీ చేస్తూ అన్నారు మేము వచ్చే లోపల. నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. చూపిస్తాను చూడండి అమ్మాయి. ఈ అమ్మాయే వెనకాల గ్రీన్ శారీ అమ్మాయి వాళ్ళ అమ్మ. ఆ అమ్మాయి మా ఆడబిడ్డ అనమాట. ఇంకా అంతా రెడీ అయిపోయింది. ఇంకా కూర్చోబెడతారు. ఇంకా అందుకనే రెడీ చేస్తున్నారు. ఇంతమంది ఉన్నాక మనం వచ్చి ఏం చేస్తాంలే అని మేము అక్కడే ఉన్నాము. ఇంకైతే స్టార్ట్ చేసేసారు. ఆ పాపనైతే కూర్చోబెడుతున్నారు. వాళ్ళ తాతని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటాడు. వాళ్ళ తాతకి ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టము. ఏం చేద్దాం. ఇంకా ఫస్ట్ మా మరిది వాళ్ళని పెట్టమంటే లేదు నాకన్నా పెద్దవాళ్ళు కదా అనేసి నన్ను మా ఆయన అయితే నలుగు పెట్టమన్నారు. ఇంకా ఫస్ట్ అయితే నేనే పెట్టాను. నలుగు పెట్టేస్తే మళ్ళీ మా మరిది వాళ్ళు వచ్చి బట్టలు ఇస్తే వాళ్ళ అమ్మాయి పోయి మళ్ళీ మేనమామ ఇచ్చిన బట్టలు అయితే కట్టుకొని వస్తుంది. అందుకని ఫస్ట్ నేను మా ఆయన అయితే ఆశీర్వదిస్తున్నాము. నేనైతే నలుగు పెట్టాను, ఆయన అక్షింతలు వేస్తున్నారు. ఇది కూడా మా తమ్ముడే తీసినాడు వీడియో. అప్పటి నుంచి ఓరే అంటున్నా తమ్ముడు అంటున్నా ఎవరు అనుకోవద్దండి. మా ఆడబిడ్డ కొడుకు నాకు వరుసకు తమ్ముడే అండి. వాళ్ళ నాన్న వచ్చి నాకు సొంత చిన్నాయన అవుతారు. అంత బంధువులే మా ఆడబిడ్డని చేసుకునేది కాబట్టి మా తమ్ముడు కాబట్టి ఓరే అన్న. తర్వాత మా మరిదోళ్ళు పెట్టారు. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పెట్టి చీర ఇచ్చారు. ఎక్కువసేపు ఉండలేదండి మేము. ఇంకా నలుగులు పెట్టి మళ్ళీ ఇంకోసారి నలుగులు పెట్టి ఏదో మాకు తోచింది మనీ అయితే ఇచ్చాము. ఇచ్చేసి ఇంక మేమైతే బయలుదేరేసినాము. బాబు ఒక్కడే ఉన్నాడని ఇంటికాడ అనుకోవచ్చు, చిన్న బాబా అనేసి. అట్లా కాదు, మళ్ళీ అంత దూరం నుంచి రావాలి. నాకు వేరే అప్పుడు బాగా జలుబు దగ్గు నింది. ఇంకా పోకపోతే మా అత్త అరుస్తుంది అనేసి వెళ్ళాను, మా చిన్నత్త. ఇంకా వాళ్ళు చీర అవి ఇచ్చారు కదా, ఇంకా అమ్మాయి పోయి చీర కట్టుకొని వస్తుంది. చూడండి బాగుంది చీర, బాగా నచ్చింది నాకు. మొత్తం ఉండి షూట్ చేస్తుంటే ఇంకా చాలా బాగుంటుంది. తనకు ఒక మెమరీ లాగా ఉంటుంది.
కానీ ఏం చేద్దాము అంటే ఫొటోస్ తీసినారు. అప్పుడే మా అన్న అంటున్నారు, మా మళ్ళీ చూస్తూ అక్కడ పోయి రెడీ చేయబోమా, వీడియో మళ్ళీ దిద్దు అన్నాడు. కాదన్నా ఇది యూట్యూబ్లో పెట్టాలి అని మా మరిది చెప్పాడు. సపోర్ట్ అనేది బాగుంది. మా అత్తగారింటి పక్కన అయితే బాగా తీసుకోవచ్చు వీడియో. అమ్మగారింటి కల్లా అయితే కొంతమంది ఒప్పుకోరు అంతే. తనకి 2-3 ఫొటోస్ అలా నిలబెట్టి తీసినారు. గాలికి ఎంతసేపు దీపాలు పెట్టినా ఉండడం లేదండి. ఇంకా మేము ఇద్దరము మాలేసాము. అమ్మాయి చిన్నమ్మాయి కదా, ఏం తెలీదు. మనము చిన్నవాళ్ళమే అనుకోండి, కానీ అన్నీ చూశాను కదా 2-3 చోట్ల, కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇంకా అమ్మాయికి పిట్టు దిగి తీస్తారనమాట మా ఇండ్లల్లో. ఇలా చేసేస్తే మళ్ళీ పెళ్ళికి ముందు ఏ ఇబ్బంది ఉండదన్నమాట. లేదంటే పెళ్ళికి ముందు మళ్ళీ చేయాలి. ఈ విధంగా అన్నీ రెడీ చేసి మళ్ళీ పిట్టు దిగదీయాలంటారు. అందుకనే మేము ఇలాంటప్పుడు చేసేస్తాము. పిట్టు, మళ్ళీ వచ్చి అన్నము, సాంబారు, తర్వాత వచ్చి ఎర్నీళ్ళు, ఈ 3 తీస్తారండి. తనని తీయమన్నాము, తనకు తెలియలేదు. మళ్ళీ నేను తీసాను. ఎప్పుడైనా అక్కడికి వెళ్తే ఫొటోస్ అంతా ఒక వీడియోలో పెడతానులేండి. బట్టలు అసలు తీరు, ఒకరు తీయమంటున్నారు, ఒకరు వద్దంటున్నారు. ఏమో వాళ్ళు చెప్పినారనేసి నేను తీసేస్తున్నాను. మళ్ళీ ఇద్దరం దిష్టి కూడా తీయేసాము అమ్మాయికి. తన పేరు వర్ష అండి. మీరందరూ మా ఫ్యామిలీయే కాబట్టి మీరందరూ కూడా తనని ఆశీర్వదించండి. తను బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళాలి, బాగా ఉండాలనేసి మీరందరూ కూడా దీవించండి. బ్లెస్సింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేనైతే 2-3 సార్లు పెట్టాను అన్నమాట నలుగు. 3 సార్లు ఆకువక్క తీసుకున్నాను. ఇంకా వెళ్ళినప్పుడంతా ఈసారి వద్దని చెప్పకూడదు అనేసి ఇంకొకరు నలుగు పెడుతూ ఉన్నారు. ఇక్కడ మెడికల్ షాపు 9 వరకే ఉంటుందండి. నేను చెప్పాను కదా నాకు దగ్గు జలుబు అని. ట్యాబ్లెట్ కోసం ఎంత ఫాస్ట్లో వచ్చాడో మా ఆయన. లాస్ట్కి షాప్ అయితే మూసేస్తారు. అన్న కరెక్ట్గా 9 కంటే 9 మూసేస్తారు. ఇంకా సరేలే అనుకొని ఇంటికైతే వచ్చేసినాము. టైం చూసారా 9:30 అయిపోయింది. నేనైతే ఆడే భోంచేసి వచ్చేసినాం కదా. ఇంకా బాబుకి అయితే చేసే వెళ్ళానండి ఆ రోజు. ఇంకా బాబు అయితే భోంచేస్తున్నారు నేను వచ్చే లోపల. మ్యాథ్స్ గాడికి కూడా పెట్టేస్తున్నాడు. ఇంక వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.